మనమంతా ఈ శ్రీరాముని సన్నిధిలో కలుసుకోవడం చాలా ఆనందదాయకం. ఈరోజు 59వ కార్యక్రమంగా బుద్ధాలపాలెం రావడం జరిగింది. ఇప్పుడే మా అమ్మాయి చాలా బాగా చెప్పింది. ఇంకా నేను టైం ఎక్కువ తీసుకోవడం ఇష్టం లేదు. ఈ కార్యక్రమం నిర్విరామముగా 20 సంవత్సరాల పైబడి ఏర్పడిన కార్యక్రమం. అనేక రూపాలు దాల్చుకుంటూ వివిధ భాగాలుగా విభజించబడి ఈ కార్యక్రమం కొనసాగుతూ వస్తుంది. మొట్టమొదట నేను అతి చిన్న వయసులో మా గ్రామంలో రామాలయ నిర్మాణం చేయించాలని తలచినప్పుడు అందరి సహకారంతో, మా గ్రామ ఆడపిల్లల సహకారంతో ఆ రామాలయ నిర్మాణం జరిగింది. ఆ రామాలయ నిర్మాణానికి జరిగిన ఖర్చు ఎంత అయిందో, ఎన్ని పేర్లు గుడి మీద ఉన్నాయో నాకు తెలుసు. అప్పుడు నా ఆర్థిక పరిస్థితి చిన్నవాడిని. భగవంతుడు నాకు అవకాశం ఇస్తే దేవాలయానికి ఎంత ఖర్చు అయిందో అంత అన్ని ఊళ్ళకి ఇవ్వాలనే సంకల్పం ఆ శ్రీరాముడు ఏ విధంగా కల్పించాడో నాకు తెలియదు. ఎలా జరిగిందో నాకు తెలియదు. కానీ ప్రయాణం మొదలైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నూతనంగా కట్టే రామాలయాలకు 108 అన్నది 200 పైబడి దేవాలయాలకు విరాళాలను ఇవ్వడం జరిగింది. నా జీవితాంతం భగవంతుడు ఓపిక ఇచ్చినంత వరకు, నాకు ఆరోగ్యం సహకరించినంత వరకు ఇవ్వాలి, ఇస్తూనే ఉంటాననే మీ ముందు ఆ శ్రీరాముని ఆశీస్సులు మీపై, నాపై, మనందరిపై కలగాలని కోరుకుంటూ, ఈ 108 రామాలయాలు ముఖ్య కారణం సంద్రాల శ్రీనివాసరావు గారు కూడా ఒకసారి చేశారు. అది కూడా ఈ కార్యక్రమం నుంచి మొదలైన బీజమే. తర్వాత కోన భాస్కర్రావు గారు కూడా ఒకసారి 108 కార్యక్రమాలు చేశారు. అది కూడా ఈ కార్యక్రమం నుంచి మొదలైన బీజమే. ఆ తర్వాత తరగడవుపాలెం ఆడపిల్లలు మణిదీప వర్ణన మొదలుపెట్టారు. కొంచెం ఒడిదుడుకులుగా సాగుతుంది అని విన్నాను. ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో నేను కొంచెం కలగజేసుకుంటాను. ఇప్పుడు సంద్రాల శ్రీనివాసరావు గారు మా మధ్యలో లేని రోజున ఈ బల్లిపేరు వాస్తవ్యులు నాగభూషణం గారు, కాకర్లమూడిపాలెం వాస్తవ్యులు మన రాధాకృష్ణ గారు, వీళ్ళిద్దరూ మనం ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టి మళ్ళీ చేయాలనే ఆలోచన తీసుకొచ్చింది ఈ ఇద్దరు మహానుభావులు. మీరు ఏది చెప్తే అది చేద్దామని చెప్పి ఈ కార్యక్రమాన్ని బోధన వేసుకొని మా ఆడపిల్లల్ని, మా అరుణ, మా జయశ్రీ, వీళ్ళిద్దరూ కూడా బిరుదాంకితులు, చిన్న కళాకారులు కాదు. మా అమ్మాయి ఇలా చిన్న కళాకారులు అందరూ. వాళ్ళిద్దరు బిరుదులు చూశారా? మా అరుణది హరికథ గాన లయ చతుర అనే బిరుదు ఆవిడకుంది. మా అమ్మాయి జయదైతే కంచు కంట గాన గంధర్విని శివన్యి అనే నామకరణం కూడా బిరుదు ఈవిడికుంది. మా అన్న గంగరాజు గారు ముంజులూరు వాస్తవ్యులు, అయ్యప్ప పాటలు స్పీడ్ సింగర్. అన్నగారు ముంజులూరు నుంచి వస్తారు. మా గురువు గారు 70 సంవత్సరాలు పైబడిన కాళేపు సూర్యబాబు గారు కూడా మాతో వస్తున్నారు. సోదరుడు బల్లిపల్లి నుంచి మా తమ్ముడు సంతోషంగా ఆయన వస్తున్నాడు. మరి మా పవన్ కుమార్, మా పవన్ కళ్యాణ్, మేమందరం పవన్ కళ్యాణ్, పవన్ కుమార్కు పేరు. మేకవానిపాలెం నుంచి తమ్ముడు వస్తాడు. మాది సూరదాయిపేట, మేము పెడల్లో ఉంటాం. సాయిలక్ష్మి రైస్ అండ్ జనరల్ మర్చెంట్స్. కావున డబ్బులు ఖర్చు పెడతాం సులువే, సంపాదించడం సులువే. కానీ అమూల్యమైనది ఏంటంటే సమయం. అలాంటి సమయాన్ని ఈ కళాకారులందరూ సీతారామ భక్త సమాజం ద్వారా మాకు ఇచ్చినందుకు ముందుగా మా సమాజానికే మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాంటి సమయాన్ని ఇక్కడ వెచ్చించిన పెద్దలు, మహానుభావులు అందరికీ, పిల్లలకు, పెద్దలకు, మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నడిపించాల్సిన మా అమ్మాయిని కోరుకుంటూ, ఒక చిన్న పాట నేను కూడా పాడాలని మా బృందం ఆదేశానుసారం, కొంచెం చిన్న చిన్న తప్పులంటే మన్నించండి. జై శ్రీరామచంద్రమూర్తికి, జై శ్రీ అంకమ్మ తల్లికి, జై శ్రీ గంగారమ్మ తల్లికి, జై శ్రీ విఘ్నేశ్వర స్వామికి, శ్రీ
Rama